ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా సిస్టంలో కొన్ని సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేస్తున్నాను, కొన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ ఇంజక్షన్ వేసుకోవాలా వద్దా అంటున్నారు, కరోనా ఇంజక్షన్ వేసుకోవడా వద్దా. సో మా అమ్మకు వచ్చేసి 68 ఇయర్స్ ఉంటాయి ఏజ్. సో ఇంజక్షన్ వేయించుడా వద్దా అనేది మీరు కింద కామెంట్ కామెంట్ చేయండి, ఇంకా వెయిట్ చేయమంటారా, ఓకేనా. సో మాకు కన్ఫ్యూజన్గా ఉంది, అంటే అసలు వేసుకోవడా వద్దా అనేది. సో ఇక్కడ మా జున్ను అయితే పొద్దున లేచినప్పటిది ఇప్పుడు రాక వీటితో ఆడుతూనే ఉన్నాడు, కంప్లీట్గా బిల్డింగ్ కడుతూనే ఉన్నాడు, గులగొడుతూనే ఉన్నాడు, వాళ్ళు ఆడుతూనే ఉన్నాడు. సో ఈరోజు ఏం చేద్దాం, బయటకు అయితే వెళ్ళాము, ఎందుకంటే చూసారు కదా కరోనా కేసులు సీరియస్ జరుగుతున్నాయి. అమ్మ ఇక్కడ కూర్చుంది, మా రోహిత్ ఇక్కడ కూర్చున్నాడు. సో ఏం చేద్దాం, మా జున్ను చూడు ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు. చూడండి జున్ను, హాయ్ చెప్పి వీళ్ళకు, హాయ్ నేను చూస్తున్నాను, హాయ్ చెప్పాడ. సో జున్ను మొత్తం ఫుల్ బిజీ సీరియస్గా పని చేసుకుంటున్నాడు. మీరు కూడా ఇలా ఇంటికాడ కూర్చొని పిల్లలతో ఫోన్లు చేతులకు ఇవ్వకండి, మేము ఫోన్లు ఇవ్వట్లేదు జున్నుకు. ఫోన్లు ఇస్తే పిల్లలకి ఫోన్లతో అలవాటు అవుతారు, ఇట్లా ఆట వస్తువులు ఇస్తే ఆడతారు. నేను పట్టుకోను జున్ను, నేను పట్టుకోను, నువ్వే నువ్వు పెట్టుకో, లావట్ పైకి లావట్టేసి పెట్టి చూడు కింద పడిపోయింది, డమ్ము అన్నదట, డమ్ము పెడతా. సో అమ్మమ్మ టీ తాగుతుంది. సో జున్ను వచ్చేసి పెద్ద వేసి పెట్టాడు ఇక్కడ, అల్లరి చేస్తున్నాడు జున్ను, మొత్తం వలేసాడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం రాత్రి 9 అవుతుంది. మార్నింగ్ నుండి ఇదంతా వీడియో ఎడిటింగ్లోనే జరిగిపోయింది. ప్రస్తుతం వచ్చేసి మేము నేను ఇట్లా బిల్డింగ్ పైకి వచ్చాము, పైన మొత్తం చీకటిగా ఉంది. సో మీరందరూ ఎవరెవరు కరోనా ఇంజక్షన్లు వేసుకున్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వేసుకున్న వాళ్ళకి ఎలాంటి రియాక్షన్స్ కలుగుతున్నాయి ఏంటి కూడా కింద మీరు కామెంట్ చేయడం వల్ల కింద మిగతా వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. సో వేసుకునే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటివి ఉండవనే విషయాలన్నీ తెలుస్తాయి. 9 గంటల నుంచి మనకి కర్ఫ్యూ అనేది విధిస్తున్నారు, అంతటా కూడా అమలు పరుస్తున్నారు పక్కాగా. అయితే డిమార్ట్ కానివ్వండి, మీకు మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదా, డిమార్ట్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 7కు ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు మార్నింగ్ వెళ్ళొచ్చు షాప్లో సామాన్ తెచ్చుకోవాలనుకుంటే. సో ఈ రోజంతా కూడా నేను ఇంట్లో ఉన్నాను కనుక మీకు వేరే ఎక్కువ ఏం చేయలేకపోయాను. అండ్ వన్ మోర్ థింగ్, అంటే May 1st తర్వాత మనకు 18+ ఏజ్ ఉన్న వాళ్ళకి టీకాలు వేస్తా అని చెప్పేసి చెప్తున్నారు కనుక దయచేసి అందరూ కూడా వెళ్ళి వేసుకోండి. సో మేము వేసుకోవాలా వద్దా అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు వేసుకుంటారా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్ చేయండి. సో 9:30కు మా జున్నుకు ఉక్కమా రెడీ అవుతుంది. ఏంటి జున్నది? ఉక్క తింటాడట జున్ను. లాలా ఉక్క రెండు పొయ్యి మీద స్టవ్ మీద పెట్టారు. సో రెడీ అవుతుంది జున్ను కోసం స్పెషల్గా నైట్ టిఫిన్ అన్నమాట. జున్నుకు అందరేమో డేలో తింటే మా జున్ను నైట్ టిఫిన్ చేస్తున్నాడు. తిన్నావా? ఓకే, నీళ్ళు బాయిల్ అవుతున్నాయి, ఉక్కుమా రెడీ అవుతుంది, జున్ను ఉక్కుమా రెడీ అవుతుంది. ఎట్లా మసులుతున్నాయి చూడు జున్ను, ఎట్లా మసులుతున్నాయి, ఫుల్ మరుగుతున్నాయి. జున్నుకేమో నిద్ర వస్తుంది, అయినా కళ్ళని ఆపుకొని మరి ఇట్లా చూస్తున్నావు. ఎట్లా చూస్తున్నావు? సో పాపం వాడి ఉక్కుమా అవుతుంది కదా, ఏమవుతుంది? ఉక్క అవుతుంది, ఉక్క తిన్నాక బతుకుంటాడట, నిద్రను ఆపుకుంటూ మరీ తెలుగుగా ఉంటున్నాడు జున్ను. సో నైట్ అయినాక జున్నుకు టిఫిన్ కావాలంట. ఇంజక్షన్ వేసుకుంటా అమ్మ, కరోనా ఇంజక్షన్. మా అమ్మ ఇంజక్షన్ వేసుకుంటారా? సో మీకు అడిగాను కదా, మీరు చెప్పిన ఒపీనియన్ బట్టి నేను ఇంజక్షన్ అయిపోయి అలా నిర్ణయం తీసుకుంటాము. సో కంపల్సరీ కింద కామెంట్లో తెలియజేయండి వేసుకోమంటారా అత్త అనేది. సో ఈ వీడియో కింద క్లోజ్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. వరప్రసాద్ వారం. టాటా, బై బై. విల్ మీట్ అగైన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. బాయ్.